పాపము ఎవరి మీద ప్రభుత్వం చేస్తుంది? ధర్మశాస్త్రమునకు లోబడి నేను భక్తి చేయాలనుకున్న వాడి మీద పాపం ప్రభుత్వం చేస్తుంది. మరి ఎవరి మీద పాపం ప్రభుత్వం చేయదు? కృప మీద ఆధారపడిన వాని మీద. అదే కదా అక్కడ చెప్పాడు. మళ్ళీ చదవండి, ఇప్పుడు క్లియర్ అవుతుంది. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. కాబట్టి పాపం మీ మీద ప్రభుత్వము, మీరు కృపలోనికి వచ్చేసారు. యేసుక్రీస్తు ద్వారా ఆయన కృపచేత మీరు రక్షణ పొందారు, కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి చేయటం వల్ల కాదు. నువ్వు 1000 మెట్లు అంటున్నాను కదా, అర్థమైందండి మాట? 1000 మెట్లలో ఒకవేళ నా పాయింట్ మీరు అర్థం చేసుకోండి, చాలా భక్తి, మామూలు భక్తి కాదు, నువ్వు చాలా భక్తి 999 మెట్లు ఎక్కేసావు అనుకుందాం. అసలు 5 మెట్లు ఎక్కడానికి